బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు ఎంతగా స్వయంను పరం పవిత్రమైన ఆత్మగా భావిస్తూ నడుస్తూ ఉంటారో అంతగా బాప్ సమానంగా అయిపోతారు. బాప్ అయితే పవిత్రతా సాగరుడు. మిమ్మల్ని కూడా పరమ పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు. అందుకనే పిల్లలు స్వయం మిమ్మల్ని మీరు మాటి మాటికి సంకల్పం, ఈ యొక్క సంకల్పంలోనే స్థిరంగా ఉండండి. నేను పరం పవిత్రమైన ఆత్మను. భ్రూ మధ్యంలో పరం ప్రకాశం యొక్క అనుభవాన్ని చేసుకుంటూ ఉండండి. ఒక్కోసారి పరంధామంలోకి బేహద్ బాప్ సమీపంలోకి వెళ్ళి కూర్చోండి. పవిత్రత సముద్రంలో మునిగిపోండి, అనగా అనుభవం చేసుకోండి. మీ యొక్క మనసు మరియు బుద్ధి సంపూర్ణ పవిత్రంగా అయిపోతూ ఉంటుంది. మీ యొక్క పవిత్రత లైట్ ఎంతంత పెరుగుతూ ఉంటుందో అంతంతగా మీకు శక్తి అనేది వస్తూ ఉంటుంది. పవిత్రత యొక్క లైట్లో చాలా పవర్ అనేది ఉంటుంది. ఏ విధంగా పాయింట్ ఆఫ్ లైట్ హౌస్, మైట్ హౌస్, పరం ప్రకాశము అనుకుంటేనే పవిత్రత యొక్క లైట్ పెరుగుతూ ఉంటుంది. అంతంతగా మీ సంకల్పం కూడా పవర్ఫుల్గా అవుతూ ఉంటుంది. ఒకటి పవిత్రత సంకల్పం ఎప్పుడైతే తక్కువైపోతుందో అప్పుడు సంకల్పాలు కూడా, ఈ సంకల్పాలు అంతగా పవర్లెస్ అయిపోతూ ఉంటాయి. అనగా మీరు చేసే సంకల్పాలు పవర్ అనేది ఉండదు. మీరు ఎక్కడన్నా కూర్చున్నా మీ సంకల్పాల ద్వారా దూరం వరకు కూడా మీరు సేవ చేయగలుగుతారు. పిల్లలు పవిత్రత యొక్క లైట్ ముందు ఈ స్థూలమైనటువంటి సూర్య చంద్రులు నక్షత్రాల యొక్క లైటు అసలు విలువే లేదు, ప్రకాశమే లేదు. అందుకని మీరు తమ యొక్క పవిత్రత లైట్ని గుర్తించండి. దీని కొరకు మీరు ఏమైనా సరే మాటికి స్వయంను పరం పవిత్ర ఆత్మగా భావించి బాప్ నిరాకారి తండ్రిని, ఆకారి ఆల్మైటీ అథారిటీని దివ్య స్వరూపం దగ్గరికి వెళ్ళి, మూల స్వరూపం దగ్గరికి వెళ్ళి కూర్చోండి. పవిత్రత శక్తిని తీసుకుంటూ మీ లోపల నింపుకోండి. మీ యొక్క లోపల ప్రతి గుణము, ప్రతి శక్తి అనేది వచ్చేస్తూ ఉంటుంది. పిల్లలు దీని యొక్క అభ్యాసాన్ని పెంచుతూ ఉండండి. దీనితోటే మీ యొక్క ప్రాప్తి చాలా ఉన్నతంగా తయారవుతుంది. ఇప్పుడు మీరు ప్రపంచం యొక్క చిన్న ప్రాప్తులు గురించి ఆలోచించే సమయాన్ని వృధా చేయవద్దు. పిల్లలు మీరు తమ బాపుని తోడుగా ఉంచుకోండి. ఈ సంగమయుగంలో కొంచెమే అమూల్యమైనటువంటి సమయము, బహుమూల్యంది మిగిలి ఉంది. దీనిలో పైసలు సంపాదించడానికి, పెద్ద కార్లు తీసుకోవటానికి, బిల్డింగులు తయారు చేసుకోవటానికి సమయాన్ని వెచ్చిస్తే మీ యొక్క ప్రాప్తి, గొప్ప ప్రాప్తి పోతుంది. మీరు సదాగా ఖుషీగా ఉండగలుగుతారా? లేదు కదా. ఈ ఉన్న బిల్డింగ్లు, మహల్ మాడి సంపద, సిరి సంపదలు ఉన్నా ఖుషీగా ఉండలేరు. ఎందుకంటే ప్రాప్తి లభించటం ద్వారా రెండో వైపు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది, చంచలమవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీకు ఏదైతే జ్ఞానం లభించిందో అన్నీ చూసుకుంటూ ఉండండి. మాటికి చిన్న ప్రాప్తుల వెనకాల తమ సమయాన్ని ఎందుకు వ్యర్థంగా చేసుకుంటూ ఉన్నారు? పిల్లలు చూడండి, ఇప్పుడు సమయము స్వయం అందరి నుండి ముక్తులు కావాలి. బుద్ధి ఈ ప్రపంచం యొక్క ప్రాప్తుల నుండి హల్కాగా అయిపోవాలి. పరమాత్మ ప్రాప్తులు మీకు లభించాలి. ఏ ప్రాప్తి అయితే అవినాశిగా ఉంటుందో అక్కడ చాలా కొద్ది మందే ఉంటారు, కొద్ది సమయమే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు సదా భాగ్యశాలి ఆత్మలుగా భావించండి.
భాగ్యవాన్ ఆత్మలుగా అనుకోండి. మిమ్మల్ని మీరు బహుమూల్యమైనటువంటి బాపు యొక్క తండ్రిని మీరు పొందారు, ఆయన శ్రీమతం అనుసారంగా నడుస్తున్నాము అని బాపు పవర్ని ఉపయోగించుకోండి. ఎంతెంతగా బాపు శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉంటారో అంతంతగా మీరు ఉన్నతంగా అవుతూ ఉంటారు. లేకపోయినట్లయితే మీరు ఎంత స్వయం తెలివిగల వాళ్ళైనా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని చిన్న చిన్న ప్రాప్తుల వెనకాల చిన్న చిన్న మాటలతో వ్యర్థం చేసినట్లయితే దేహము దేహ సంబంధీకుల నుండి దేహ ప్రపంచంలో మిత్ర నుండి కర్మ వ్యవహారంతో మునిగిపోతూ ఉంటారు. వీటన్నిటి నుండి బుద్ధిని తీసేయండి. అన్నీ కూడా మీకు దేహంతో వచ్చినాయి. ఇప్పుడు మీరు దేహానికి అతీతంగా దేహి అభిమాని స్థితిలో ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటే మీరు దేహి అభిమాని స్థితిలో ఉండలేరు. దేహము దేహ సంబంధీకులను మర్చిపోవాలి. అప్పుడే దేహి అభిమాని స్థితిలో ఉండగలుగుతారు. ఈ ప్రాప్తుల వెనకాల మీ సమయాన్ని జోడించినట్లయితే మిగిలిన కొద్ది సమయము ప్రాప్తిని పోగొట్టుకుంటారు. ఎక్కువ సమయం ఏమీ లేదు, కొద్దిగానే ఉంది. దీని యొక్క లోతుల్లోకి మీరు వెళ్ళండి. ప్రతి ఒక్క మాటను మీరు డీప్గా లోతుగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సమయమును సఫలత చేసుకోండి, సఫలీకృతం చేసుకోండి. అప్పుడప్పుడు కాదు, సదా. ఇప్పుడు లేనిదే మరెప్పుడూ లేదు. పిల్లలు, అవినాశి సంపాదన చేసుకోండి. ఎంత సమయం మీకు లభిస్తుందో అంత సమయం అవినాశి సంపాదనలో మునిగిపోండి. మరలా సమయం ఇలాంటి సమయము తిరిగి రాదు. ఎందుకంటే ఇది బేహద్దు సృష్టిలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. అది బేహద్దు సంగమయుగంలో బాపు రావటంతో. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।